హాయ్ హలో నా పేరు ఉమా కిరణ్. నేను ఇప్పుడు చేసే రెసిపీ దోశలండి. దోశలండి మాకు తెలీదా అనుకోవచ్చండి. ఇది ఏంటంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. తెలియని వాళ్ళ కోసమని నేను ఇప్పుడు దోశలు చెప్తున్నాను. ఈ దోశలకు కావాల్సిన సామాన్లు ఏమిటంటే 2 గ్లాసుల బియ్యం, 1 కప్పు మినప్పప్పు, 2 గుప్పెలు అటుకులు, 1 స్పూను మెంతులండి. ఇంతేనండి మనకి కావాల్సినవి. చూసారు కదండి, మినపప్పు, బియ్యము, అటుకులు, మెంతులు. వీటితోటే మనము దోశ ఎలా చేసుకోవాలో దీని ప్రిపేర్ ఏంటో నేను చెప్తానండి. మినపప్పుని మనము ఒక గిన్నె తీసుకొని అందులో 1 గ్లాసు మినపప్పు వేసుకోవాలండి. తర్వాత 2 గ్లాసులు బియ్యాన్ని కూడా వేసుకోవాలి. 1 స్పూను మెంతులు. 2 గ్లాసుల బియ్యం వేసుకున్నాక 1 స్పూను మెంతులు వేసుకొని నీటిలో శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలండి. బియ్యాన్ని మెంతులు వేసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలండి. తర్వాత ఇప్పుడు నేను ఈ 2 గుప్పుడు అటుకులు ఉన్నాయి కదండి, ఈ అటుకులను శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి నానబెట్టాలండి. అటుకులు కూడా నానబెట్టుకోవాలి. చూసారు కదా, ఇగో అటుకులు కూడా ఇలా నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత 6-7 గంటలు మనం ఇవి రెస్ట్ ఇవ్వాలండి. నైట్ అయినా ఉదయం అయినా మనం 6-7 గంటలు నానబెట్టుకొని ఈ బియ్యాన్ని మనం మిక్సీ పట్టాలండి. శుభ్రంగా కడిగేసి ఉంచుకున్నాం కదండి, ఇప్పుడు నానిపోయండి. ఇగోటండి చూపిస్తున్నాను. ఇలా నానిన బియ్యాన్ని, బియ్యము అటుకులు ఇవన్నీ నానినవి మనం ఈ బియ్యంలో, ఇప్పుడు నేను నానబెట్టిన అటుకులు ఉన్నాయి కదా, ఈ అటుకులు కూడా బియ్యంలో వేసేయాలండి. వేసి మనం మిక్సీ చేసుకోవాలండి. దీన్ని మనం మిక్సీ చేసుకోవాలి. నేను మిక్సీలో వేస్తున్నాను చూడండి. మొత్తం ఈ అటుకులు, బియ్యము, మినపప్పు కలిపినవి, నానబెట్టినవి నేను మిక్సీ చేస్తున్నాను. ఇలా పేస్ట్ మిక్సీ చేసి నీళ్ళు కూడా పోసుకొని స్మూత్గా మనం మిక్సీ చేసుకోవాలండి. చూసారా, మిక్సీ అయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇది 6-7 గంటలు మనం రెస్ట్ ఇవ్వాలండి. రెస్ట్ ఇస్తే దోశ వేసుకుంటే బాగుంటుంది. అప్పటికప్పుడు దోశ వేసుకుంటే బాగోదండి. అందుకే నేను మినిమం 4 గంటలైనా మనం ఉంచుకొని ఈ దోశని మనం వేసుకోవాలండి. ఇప్పుడు నేను ఈ దోశ ఎలా వేసుకోవాలో నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను కొబ్బరి చట్నీకి, దోశలకి కొబ్బరి చట్నీ ఈజీగా చెప్తున్నానండి. 3 పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, పచ్చి కొబ్బరికాయ కొంచెం, చూసారు కదండి, పచ్చి కొబ్బరికాయ కొంచెం, ఈ శనగపలుకులు, వేసి కొంచెం ఉప్పు వేసి మిక్సీ చేసేయాలండి. ఇదేనండి కొబ్బరి చట్నీ. ఇందులో ఏ పెద్దగా ప్రొసీజర్ అవసరం లేదు. ఈ దోశలతో ఈ కొబ్బరి చట్నీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అయిపోయండి దోశలు. చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే ప్రొసీజర్ అండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.